హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ కొట్టి హైప్ చేయండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. ఇంకా సాయంత్రం 4 గంటలకు బయలుదేరాము, వెళ్తున్నాము. మా ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇవి మా ఊరి పొలాలే. మా ఊరు రోడ్డు చూడండి అసలుకి ఎలా ఉందో. అన్నీ రాళ్ళు రాళ్ళే. అసలు రోడ్డు అయితే అస్సలు బాగుండదు. ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. రోడ్డు పోస్తే మాత్రం ఎంతో దూరం ఉండదు, ఒక అరగంట కూడా టైం పట్టదు, పావు గంటలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము వచ్చామని చెప్పేసి మా నాన్న అయితే బజ్జీలు పునుగులు అయితే తీసుకొచ్చాడు. మా ఇంటి దగ్గరే హోటల్ ఉంది, కొత్తగా పెట్టారంట. బజ్జీలు అయితే మాత్రం పెద్ద పెద్ద బజ్జీలు అనుకోండి, ఒక బజ్జీ తింటేనే సరిపోయిద్ది, అంత పెద్ద బజ్జీలు చాలా బాగున్నాయి. నవీన్కి జ్వరం వచ్చింది కదా, వాడు ఇంకా బజ్జీలు తినకూడదులే అని చెప్పేసి పునుగులు అయితే తెప్పించాము. మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, ఇంకా వాడు మిరపకాయ తింటాడో తినడో అని కొన్ని పునుగులను కొన్ని బజ్జీలు అయితే తెప్పించాము. బజ్జీలు ఇంక ఇలా తింటే బాగుండదని చెప్పేసి మేము బజ్జీని మధ్యలోకి కట్ చేసి అందులో ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అందరం సరదాగా బయట వరండాలో కూర్చొని అయితే తింటున్నాం. మా ఇంటి దగ్గర అయితే మాత్రం చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనుకోండి, వద్దన్న ప్లేస్ ఉంటుంది, అంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితేనేమో అసలు ప్లేసే ఉండదు. ఇక్కడైతే మాత్రం అసలు ఎంత ప్లేస్ నుండి ఊడ్చుకోవాలన్నా దేనికైనా సరే చాలా కష్టంగా ఉంటుంది, అంత పెద్ద ప్లేసు. మేము ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, వచ్చే పోయే వాళ్ళందరూ కనపడతా ఉంటారు. ఇక్కడే మెయిన్ రోడ్డు కూడా చాలా బాగుంటుంది అనుకోండి. మేమైతే మాత్రం ఇక్కడికి వస్తే ఎక్కువ శాతం బయట వరండాలోనే కూర్చుంటాము, ఇక్కడే మంచాలు వేసుకొని పడుకుంటాము. ఇంట్లో పని అయితే చాలు ఇంకెక్కడే కూర్చుంటాము. ఎవరొకళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఇక్కడే కూర్చుంటారు, మాట్లాడుకుంటా పలకరిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, బాగా సరదాగా సందడి సందడిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం నాకు అదే ఇష్టం. అందరైతే మా అమ్మ దగ్గరకు వచ్చి ఎవరొకరు కూర్చుంటూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది, బాగా సందడిగా అనిపిస్తుంది. మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేము అందరం అయితే వెళ్ళాము. ఇంకా బజ్జీలు పునుగులు అయితే తినేసాము. ఇంకా అన్నం వండుదామని చెప్పేసి నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే పాలు తెప్పించింది. వాళ్ళిద్దరే కదా రోజు అయితే ఒక అరశోడు తెప్పించుకుంటారు. ఇంక ఈ రోజు అయితే ఒక అర లీటర్ అయితే పోపించుకుంది. మేము కూడా వచ్చాం కదా, ఇంకా రేపటికి పెరుగుకి ఇప్పుడు టీ పెట్టుకోవడానికి వాటికి ఉంటుందిలే అని ఇంకా పప్పు అయితే వండాను. ఆకుకూర పప్పు అయితే వండాను, పాలకూర పప్పు. అమ్మ అయితే కొన్ని కూరగాయలు ఆకుకూరలు అవి కూడా పెట్టుకుంటుంది. ఇంకా పప్పు అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇంకా అందుకనే పప్పు అయితే వండాను. ఇంకా మధ్యాహ్నం అన్నం వండారంట మా అక్క వాళ్ళందరూ మధ్యాహ్నమే వచ్చారు. అన్నం కొంచెం అయితే మిగిలింది. ఇంకా కొంచెం బియ్యం కడిగి పెట్టేసి పిల్లలకు కావాల్సినవన్నీ వండి పెట్టి రెడీ చేసేసి ఇంకా మేము సాయంత్రం అయితే గుడికి వచ్చాము. శనివారం రామాలయంలో భజన అయితే పెట్టారు, భజన దగ్గరకు వచ్చాము. డోలక్ అది ఉంది, అసలు చాలా బాగుంది అనుకోండి. వింటుంటే ఇంకా వినాలనిపించింది, చాలా బాగా అనిపించింది. మా అక్క కూడా ఒక పాట పాడింది, వాళ్ళు కూడా భజనలకు వెళ్తారు. నాకైతే మాత్రం అంతగా రావు, డోలక్కి తాళాలకి వీటికైతే అందించలేను. నాకు సరిగ్గా తాళం కొట్టడం కూడా రావట్లేదు. ఇంకా వీళ్ళైతే బాగా తాళం అది కొడుతున్నారు, బాగుంది వినటానికి కూడా. ప్రతి వారం రోజుకొక గుళ్ళో భజనలు పెట్టుకుంటారంట. ఒక్క గురువారం రోజే భజన లేదంట, అంటే గురువారం సాయిబాబా గుడి లేదు, అందుకోసమని ఇంకా ఒక్కరోజు లేదట్టుంది. ఇంకా ప్రతిరోజు ఏ రోజు ఏ గుళ్ళో అయితే ఇంకా ఆ గుళ్ళో భజన పెట్టుకుంటారు. బాగుంది. సాయంత్రం గుడికి వెళ్తే మనసుకు హాయిగా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది అనుకోండి. నేను కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇంక ఇదైతే ఉదయం. నాకు వీడియోలు తీసేది ఎవరో తెలుసా? మా అక్క వాళ్ళ అబ్బాయి బొడ్డోడు. వాడే వీడియోలు తీస్తా ఉన్నాడు. నేను తీస్తా పిన్ని అని వీడియోలు తీస్తున్నాడు. బాగానే తీస్తున్నాడు అనుకోండి. చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా తీస్తున్నాడో. ఫోన్ తీసుకొని ఫోన్లో వీడియోలు చూసుకుంటా గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. ఇంక నేను అడిగినప్పుడల్లా ఫోన్ తీసుకొచ్చి నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇంక వీడియో తీస్తాడు. వీడియో తీయటం అయిపోగానే తీసుకెళ్ళటం, ఇంక వాళ్ళే ఆటలాడుకోవటం. అసలు ఫోన్ నా దగ్గర లేదనుకోండి, కామెంట్స్కి కూడా అందుకే నేను రిప్లై ఇవ్వలేదు. ఫోన్ అయితే అసలు నా దగ్గర లేదు. ఇంక నేను పిలిచినప్పుడు వీడియో తీస్తారు, వెళ్ళిపోతారు, ఇంకంతే. ఇంకా నేనైతే అంట్లు కడుగుతున్నాను. అమ్మ వాళ్ళకి ఇంకా కొంచెం ప్లేస్ ఎక్కువే కదా, దూరమే రావాలి అంట్లు కడగటానికి. అన్నీ ఇంట్లో అయితే ఉండవు. మాకే అటు ఇటు తిరగటానికి కష్టంగా అనిపించింది. పాపం పెద్ద ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంకా అలవాటు అయిపోయింది రండి వాళ్ళకి కూడా. బయటకి ఇక్కడికి తీసుకొచ్చి అయితే అంట్లు కడుగుతాను. ఇంట్లో అయితే కొన్ని నీళ్లు పెట్టుకుంటారు ఏమన్నా చిన్న చిన్నవి కడగటానికి.
వాటన్నిటికి ఇంకా ప్రతిసారి బయటికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమని ఒక బిందెలో నీళ్లు పెట్టుకొని ఒక బకెట్ అయితే పెట్టుకుంటారు వంటగదిలో. ఇంకా చిన్న చిన్నవన్నీ అక్కడ కడుక్కుంటారు. ప్రతిసారి బయటికి రావాలంటే పెద్ద ఏజ్ కదా, కష్టంగా అనిపించింది. అందుకోసం ఇంకా నేనైతే అంట్లు కడిగేసాను. మా అక్కేమో ఇంకా బయట కాసి ఊడ్చి నీళ్లు జల్లేసి ముగ్గు అయితే వేస్తుంది. ఇంటి దగ్గరే మాకు సచివాలయం కూడా ఉంది. అంతకు ముందైతే ఇంటి ముందు ఇల్లులు ఉండవు, ఏమీ ఉండదు, అసలు సందడే అనిపించదు. ఇప్పుడైతే కొంచెం సచివాలయం అవైతే కట్టారు, పర్వాలేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. రోడ్డు అయితే మెయిన్ రోడ్డే, కానీ కాకపోతే మా ఇల్లు ఊరికి చివరిన ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. ఇంకా మా ఇల్లే లాస్ట్. మా ఇంటి పక్కన ఇల్లులు కూడా ఏమీ లేవనుకోండి. ఇంకా మొత్తం అంతా ఖాళీ ప్లేసు, పిచ్చి చెట్లు అవి ఉంటాయి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనుకోండి. మేమైతే చెరొక పని అయితే చేస్తున్నాము. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు, ఫోనులతో ఆటలాడే వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇంకా పిల్లల చేత పని చేయించడం ఎందుకు, 4 రోజులేగా, పాపం వాళ్ళే ఎంజాయ్ చేస్తారులే అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇంకా పని చేయించట్లేదు, మేమే చేస్తున్నాం పని. ఇంకా ఇంట్లో అయితే లైట్గా బూజు కనిపిస్తుంది. మనకేమో కొంచెం క్లీన్గా ఉండాలి కదా, ఎక్కువ డస్ట్గా ఉంటే నాకు నచ్చదు. మరీ సూపర్ క్లీన్గా చేస్తానని కాదు, ఇంకా పర్వాలేదు, ఒక రకంగా అయితే చేస్తూ ఉంటాను. ఇంక ఇంట్లో అయితే బూజు కనిపిస్తుంది పైన అంతా, అందుకనే బూజు అయితే దులుపుతున్నాను. మా వీడియోగ్రాఫర్ చూడండి, వీడియో తీరా అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అమ్మ రోజు ఇల్లు ఊడ్చుకుంటా బూజు దులుపుకుంటానే ఉంటుందంట అందినంత వాటికి. ఇంక ఇది పూరిల్లు కదండి, పైన బూజు దులపాలంటే కష్టంగా అనిపించింది. బూజు కర్రతో ఇంత పైకి లేపి దులపాలంటే వాళ్ళకి అసలు వల్ల కాదు. వాళ్ళకి వండుకొని తినడానికే కష్టంగా ఉంటుంది. ఇంక ఇలా బూజులు దులుపుకొని ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే మాత్రం ఇంకా వాళ్ళ వల్ల కాదు, చాలా కష్టం. ఇంట్లో మనం డాబాలకు వాటికి చేసుకోవాలంటేనే మనకు కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టం, మన మాటల్లో చెప్పలేమనుకోండి ఆ కష్టాన్ని. ఇప్పుడు ఇంట్లో అరమార్లకి, వంటగదులకి అన్నిటికీ కబోర్డ్లో పెట్టుకుంటున్నారు, వాటిని దులుపుకోలేక. ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే మొత్తం బండలేను, ఇంట్లో అన్నీ బండలే వేస్తున్నారు, బయటకు వస్తే సిమెంట్ రోడ్లు. ఎక్కడ నేల అనేది ఉంటుంది, ఎక్కడ ఇంకా బూసులు పట్టడం కానీ ఏముంటనే, ఎక్కడికక్కడ దుమ్ము ధూళి లేకుండా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గచ్చు చేపించి ఇదంతా ఉంది కదండి, అంతకుముందు మా ఇల్లు అయితే ఇటువైపున ఉంటుంది. ఇంకేదో వాస్తు ప్రకారం బాగుండలేదని చెప్పేసి అటువైపుకు మార్చుకున్నారు. ఇటువైపున ఉన్నప్పుడు ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది. పూరిల్లే కానీ డాబా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే ఇంక అటువైపు మార్చుకున్నాక చిన్న ఇల్లులాగా అయిపోయింది. మా వాడైతే నీళ్లు పడుతున్నాడు మోటార్ వేసి. ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంక ఇదిగోండి, ఇలా మొత్తం అన్నీ పిచ్చెట్లేను. ఇంకా బట్టలు కూడా ఉతికేసాము, మా అక్క అయితే బట్టలు ఉతికేసింది. ఇక్కడ ఇదైతేనేమో జామ చెట్టు, కాయలైతే అంత పెద్దగా లేవు. కాయలు పడ్డా కానీ పిల్లలు ఎవరొకళ్ళు వచ్చి కోసుకొని పోతూ ఉంటారంట. బయట ఉంటుంది ఈ చెట్టు. ఇంకా పద్దాకలు బయటకు వచ్చి కాపలా కాయాలంటే కాయలేరు కదా, పిల్లలు వస్తుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంక ఇదిగోండి ఇలా పిల్లలు తిరుగుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళేది కూడా ఇటువైపు నుంచే స్కూల్కి వెళ్తూ ఉంటారు. వచ్చేటప్పుడు పిల్లలు కోసుకుంటూ ఉంటారు కాయలు. ఇంకా మా ఓడైతే రమ్ము నిండా నీళ్లు పట్టేశాడు. ఇంక నేనైతేనేమో టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నాను. రోజు అమ్మ వాళ్ళు ఎక్కువ శాతం ఇడ్లీనే వండుకుంటారు. ఎక్కువ శాతం కాదు, ప్రతిరోజు ఇడ్లీ అని అనుకోండి, ఇడ్లీనే వండుకుంటారు. వాళ్ళకి ఫ్రిడ్జ్ కూడా లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఏ రోజుకి ఆ రోజు మిక్సీకి వేసుకుంటారు. ఇంకా మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ మిక్సీకి వేసుకోవటం, ఏ రోజు పిండి ఆ రోజు వేసుకోవటమేనండి. మళ్ళాగా నిలవ పెట్టుకోవటం ఏమి ఉండదు. ఇంక ఇదిగోండి మా అమ్మ అయితే అక్కడ కూర్చొనింది కదా, ఇంకా చపాతీలు అయితే చేస్తాం. ఉదయం టిఫిన్ అయితే చపాతీలు, ఆలూ కుర్మా అయితే చేశాను. ఇంక ఇదైతేనేమో మధ్యాహ్నం అయితే ఇంక అందరం టీవీ చూస్తా చక్కగా కింద కూర్చొని అన్నం అయితే తింటున్నాము. టమాటా రైస్ అయితే చేశాను. ఉదయం పూట చేసిన బంగాళదుంప కుర్మా కొంచెం ఉంది, పప్పు ఉంది, ఇంకా టమాటా రైస్ అయితే చేశాను. మా నాన్న చికెన్ తెచ్చుకోండి చపాతీల్లోకి అన్నంలోకి ఉండిద్ది అన్నాడు. కాకపోతే నవీన్కి జ్వరం వచ్చింది కదండి, ఇంకా అందుకనే తీసుకురాలేదు. మొన్న కనుమ పండుగ రోజే పాపం దక్షత కోసం ఒక 1/2 కేజీ తెప్పించాను కదా, ఇంకా అప్పుడే వాడు తినకుండా ఉండటానికే చాలా కష్టంగా అనిపించింది. ఇంక ఈరోజు కూడా అందరూ తింటున్నారనుకోండి, వాడు ఒక్కడో తినకుండా ఉండాలంటే ఇంకా మహా కష్టం. వాడిని ఒక్కడిని అలాగుంచి మనం తింటాం ఎందుకులని చెప్పేసి మా నాన్న పాపం చికెన్ కొట్టు దగ్గరికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడు. ఇంకా మేమే వద్దులే అని చెప్పేసాము, మళ్ళీ వాడు ఒక్కడిని అలా ఉంచడం బాగుండదులే అని. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మా ఊరి డ్యాన్సులు చూడండి, మా అక్క వాళ్ళ అబ్బాయి డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో. మా పిల్లలందరిలో చిన్నోడు వీడేను, చాలా లేటుగా పుట్టాడు, బాగా అల్లరి. వీడుంటే సందడి, మామూలు సందడి ఉండదనుకోండి. గోల గోల చేస్తుంటాడు, అల్లరి. పిల్లలంటే ఇంకా అంతే కదా, సందడి అసలు మామూలు సందడి కాదు.
మేమందరం కలుసుకోవటమే ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాము. దగ్గర దగ్గర ఊర్లే. మా అక్క వాళ్ళ ఊరు అయితే మా ఊరు పక్కనే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఎక్కువగా అయితే వెళ్ళము. ఇంక ఇలా ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు ఈసారి అయితే వచ్చాము. ఇంకా మా అక్క వాళ్ళు రావటం త్వరగా రారు వాళ్ళు. ఇంకా అమ్మని నాన్న చూద్దాము చాలా రోజులు అవుతుందని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇంక నేను కూడా వచ్చాను. నేను ఎప్పుడు అమ్మని హాస్పిటల్ తీసుకుపోతూ ఉంటా, చూస్తూనే ఉంటా కదా, నాకైతే ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా వాళ్ళు వచ్చారు. పిల్లలు కూడా సరదాగా ఎక్కడికన్నా వెళ్ళినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా అందరం అయితే వచ్చేసాము. ఇంకా అన్నం తిన్న తర్వాత డ్యాన్సులన్నీ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ అయితే తెప్పించాడు మా నాన్న. ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము. పిల్లలకి జలుబులు చేసి ఒకవైపు ముక్కులుగా ఆరుతా ఉన్నా కూడా కూల్ డ్రింకులు తాగాల్సిందే. ఇంకా జ్వరం వచ్చి నవీన్ చికెన్ తినేయకుండా ఆపేసాం. కానీ ఇంక ఇలాంటివి చిన్న చిన్నవి మాత్రం తింటానే ఉన్నాడు. కూల్ డ్రింక్ తాగటాలు, పునుగులు తింటాలు ఇవైతే చేస్తున్నాడు. సరే పోనీలే, జ్వరం తగ్గింది కదా, ఇంకా చిన్న చిన్నయే కదా అన్నట్టుగా నేను వదిలేశాను. అప్పుడప్పుడు వద్దామంటేనేమో ఇంక ఇంట్లో మా ఆయనకి అన్నానికి ఇబ్బంది అయ్యేది కదా, ఇంట్లో ఇంకెవరు లేరు వండి పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళకు వండుకోవాలంటేనేమో కష్టంగా ఉంటుంది. మనం వండి పెట్టొచ్చినా ఒక్కరోజు ఉంటుంది కానీ రెండో రోజు ఉండదు. అందులో అన్నం అయితే వండుకుంటారు కానీ కూర వండుకోవాలంటే కష్టంగా ఉంటుంది. టిఫిన్ అది బయట నుంచి తెప్పించుకోవచ్చు కానీ కూరకి చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకని ఎక్కువ శాతం నేనైతే వెళ్ళను, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులని. ఇంకెప్పుడన్నా ఒకరోజు ఇలా వచ్చినప్పుడు ఒకరోజు 2 రోజుల కంటే ఉండము, ఇంటికాడ వాళ్ళకి అన్నానికి ఇబ్బంది అయిద్దని చెప్పేసి. ఇంక ఇదైతే సాయంత్రం 5 గంటలప్పుడైతే ఇంకా మా ఊర్లో సట్ అయితే ఉంటుంది, ఇలా చిన్న కొండలాగా. మేమైతే సట్ అంటాము. ఇంక ఈ సట్టు మీదకైతే వచ్చాము. పిల్లలు సరదాగా గడుపుతారులే ఒక గంట సేపు అని చెప్పేసి. పిల్లలేమో చక్కగా ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. నా పనుల్లో నేను మునిగిపోయాను. ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ ఉండే కొద్దీ చీకటి పడిద్ది, వీడియో తీయగాదులే అని చెప్పేసి చుట్టూ పొలాలు, కొండ, ఇక్కడే గుడి కూడా ఉంది, పోలేరమ్మ గుడి అయితే ఉంది. ఎప్పుడు మా ఊరు వెళ్ళినా సరే పిల్లలు సరదాగా గడపడానికి ఎక్కువ శాతం ఇక్కడికే వస్తుంటాము. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎక్కడికో టూర్కి వెళ్ళాము అనే ఫీలింగ్లో అయితే ఉంటుంది పిల్లలకి. బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకోండి పిల్లలు. ఇటువైపున వస్తున్నా కదా, ఇక్కడైతే జారుడు బండి ఉంది. జారుడు బండి మీద జారొచ్చు. ఇదివరకు వచ్చినప్పుడైతే పిల్లలు జారుడు బండి జారారు ఇక్కడైతే చాలాసేపు. అప్పుడు మా అన్నయ్య వచ్చాడు, మా పెదనాన్న కొడుకు. పిల్లల చేత అయితే దగ్గరుండి ఆడిపించాడు. ఇంక ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇంకా మాకు కుదరతులే అని చెప్పేసి ఇంక అటువైపున తీసుకెళ్ళలేదు. ఇంకెక్కడైతే కొంతమంది మిరపకాయలు కూడా పోసుకున్నారు. ఇంత దగ్గరకు వచ్చేసి మిరపకాయలు పోసుకున్నారు. నేనైతే అడుగుతున్నాను, ఇంత పైకి వచ్చి పోసుకున్నారు ఏంద్రా, కింద పోసుకోవచ్చు కదా అంటే, వాడు ఇక్కడే పోసుకుంటామా ఆంటీ అంటున్నాడు. ఈ చుట్టుపక్కల పొలాల వాళ్ళట్టుంది. ఇక్కడ మా తాతోళ్ళకు కూడా చేరుంది. అప్పుడు వాళ్ళు రేగి తోట అవన్నీ వేసేవాళ్ళు. అంటే అమ్మ వాళ్ళ నాన్నోళ్ళకి, అమ్మ వాళ్ళది ఈ ఊరే, మా నాన్నది ఈ ఊరేననుకోండి. అందరూ ఈ ఊరే, మేమే బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ చేలన్నీ అమ్మ వాళ్ళ నాన్నోళ్ళే. కాకపోతే ఇప్పుడు లేవులేండి, అమ్ముకున్నారు. పెద్దవాళ్ళు సామెత చెబుతారు కదండి, ఓడలు బళ్ళు అవటం, బళ్ళు ఓడలు అవటం అని. ఆ పరిస్థితి అయిపోయింది. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే మా అక్క నేను ఇద్దరం కూర్చొని భజన నేర్చుకుంటున్నాం. మా అక్కకు బాగా వస్తుంది, తాళానికి వాటికి బాగా అందిస్తుంది. తాళం అది ఎలా కొట్టాలని మేమిద్దరం సరదాగా కూర్చొని నేర్చుకుంటుంటే మాకు తెలియకుండా మా పిల్లలు వెనక నుంచి వీడియో తీసి మా నవీన్ వచ్చి నవ్వుతున్నాడు. మీరు భజనలు చేసుకుంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి కూడా మిమ్మల్ని వీడియో తీశానని వాడు చూపించి నవ్వుతున్నాడు. ఇంకా చీకటి పడిపోయింది, 6:30 అలా అవుతుంది. ఇంక ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి వస్తున్నాము కిందకైతే. ఇంకా అదిగోండి గుడి, అక్కడ అమ్మవారి గుడి, పోలేరమ్మ తల్లి గుడి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వచ్చి అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము.